మత్తయి సువార్త 9 వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం అందరూ కలిసి. చిన్న ప్రార్థన. ప్రభు కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు వాక్యమైన దేవుడు మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మా అందరికీ అనుగ్రహించున్నాయన. జయోత్సవముతో నా ప్రభు ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు దర్శించి జయం అనుగ్రహించండి. మీ నామమునకే జయము నిత్యము కలుగును గాక. అల్పుడను నీ పాదధుని తల్లి, మీ దాసుని నీ అందు మీరు మరుగుపరిచి అభిషేకించిన ఆయన మాట్లాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు స్తోత్రం. ఓకే, మంచిది. మీ మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, అలా చేయకుండా చూసుకోండి, సౌండ్ పట్టుకోండి దయచేసి. ప్రభు నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన దినం ఇది. ప్రత్యేకముగా ఇజ్రాయేలు జనాంగము ప్రభువును పండుగగా ఆచరిస్తున్న దినం ఇది. క్రైస్తవ సమాజం అంతా కూడా పండుగగా ఆచరిస్తున్న దినం. అయితే కొందరికి తెలియదు, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, రారు కాబట్టి కొందరికి తెలియదు. 9వ వచనంలో జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండ వారును వెనుక వచ్చుచుండ వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో బలియాగం చేయబడక మునుపు ఒక వారము క్రితం ముందుగా ఆయన విజయోత్సవముతో యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఆ యెరూషలేములోనికి అనేక సార్లు, అనేక పర్యాలు, సంవత్సరాల కొలది ఆయన ప్రవేశించినప్పుడు ఎటువంటి ఈ యొక్క ఉత్సవం జరగలేదు. ఉదాహరణకి చెప్పాలంటే యేసుప్రభువు వారు 33 సంవత్సరాలు భూలోకంలో జీవించారు. ఈ 33 సంవత్సరాల్లో 30 సంవత్సరం వరకు ఆయన యెరూషలేములోకి వచ్చారు. ఆయన 30 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరము ఆయన పండుగ కోసం వచ్చాడు. అలాగే ఆయన పరిచయం చేసిన 3.5 సంవత్సరాలు కూడా ప్రతి 3 సంవత్సరం అంతా కూడా ఆయన పండుగ కోసమని అందరితో కలిసి వచ్చాడు. కానీ ఆయన చివరిసారి వచ్చినప్పుడు మాత్రం విజయోత్సవముతో ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. ప్రభువు స్తోత్రం. ఓకే, ఈ పండుగ గురించి మనం ఆలోచిస్తుండగా, ధ్యానం చేస్తుండగా, ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు వీటిని గురించి తెలియజేశారు అంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి, బానిసత్వం నుండి వారు విడిపించబడి, విమోచించబడి బయలుదేరి వస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు గుడారాలలో నివాసము చేశారు. వారికంటూ ఒక స్థిరమైన నివాసము లేదు. అయితే వారికి జ్ఞాపకార్థముగా దేవుడు వారికి జ్ఞాపకార్థముగా 7వ నెల ఇజ్రాయెల్ ప్రజలు, మనకి ఇప్పుడు ఎన్నో నెల ఇది? 4వ నెల, కానీ ఇజ్రాయెల్కి మాత్రం ఇది 7వ నెల. 7వ నెల 15వ దినమున ఈ పండుగ ఆచరిస్తారు. 7 రోజుల వరకు కూడా ఈ పండుగ వారు ఆచరించాలని వారు తరతరములకు వారికి ఒక నిత్యమైన కట్టడగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభువుకి స్తోత్రం చేయాలి. ఆ దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత వారిలో ప్రతిఒక్కరు కూడా ఆ విధంగా చేయాలి. బైబిల్ గ్రంథాలు చూస్తే కొన్ని విచిత్రమైన మాటలు కనబడుతుంది. అవేమనగా ఇజ్రాయేల్ ప్రజల్లో మాత్రం కాదు, మరి జకరియా గ్రంథంలో చదువుకుంటూ రాబడి ఉంటుంది ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు కాదు, ప్రభువును ఈ పండుగ చేస్తున్నప్పుడు యూదులు ఆచరించాలి, ఇజ్రాయేల్ జనాంగమంతా ఆచరించాలి, అలాగే దాసులు ఆచరించాలి, వారి ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే
దాసరాలు ఆచరించాలి, అండ్ అన్యజనులు కూడా ఆచరించాలని రాయబడింది. ప్రభుకి స్తోత్రం. అన్యజనులు ఒకవేళ ఆచరించడానికి రాకపోతే ప్రమాదాన్ని పదం కూడా రాయబడింది. ఈ మట్టల ఆదివారం అనేది మనమేమో జస్ట్ మామూలుగా మట్టల ఆదివారం అంటారు. ఓకే, ఈ మట్టల ఆదివారం అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. సో మొదట ఇజ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారితో ఏమన్నాడంటే, ప్రభుకి స్తోత్రం, మీరు గుడారాల్లో నివాసం చేయాలి, మీకోసం మీరు చిన్న చిన్న పాకలు కట్టుకోవాలి. ప్రభుకి స్తోత్రం చెప్పి ఆ పాకలు కట్టుకొని పాకల్లో నివాసం చేయాలి. అంతవరకు అంటే ఇల్లు లేక కాదు, అంటే పందిరిలాగా ఆ పందిరి కట్టేసి అక్కడ వాళ్ళు 1 వీక్ వరకు పండుగ చేసుకోవాలి. ఎందుకు బాబు ఇవన్నీ చేస్తున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తరతరాలు చేస్తారు కదా, ఒక తరము అయిపోయారు, నెక్స్ట్ తరం వారు వచ్చారు కొత్త వాళ్ళు, ఎందుకు చేస్తున్నారు అని అడిగేవారు కొద్దిమంది ఉంటారు. ఇప్పటి కాలంలో పండుగ అంటే అందరూ చేసుకుని వెళ్ళిపోతున్నారు అంతే, కానీ ఎందుకు చేస్తున్న విషయం చాలా మందికి తెలియదు. సో ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, భూమి మీద మీ యొక్క నివాసము కేవలము తాత్కాలికమైనది. మీరు మీ యొక్క గుడారాల ముందు, గుడారం అసలు తాత్కాలికమన్నదే, దానికంటే కూడా ఇంకా తాత్కాలికమన్నది కొద్ది రోజులు మాత్రం ఉండగలిగింది ఏంటంటే పందిరి కట్టుకోవడం. ఈ పందిరి వాళ్ళు కట్టుకొని ఆ లోపల వారు నివాసం చేస్తారు 7 రోజులు. ఏం తెలియజేస్తున్నాడు ప్రభు ఇందులో అని అంటే, లోకము శాశ్వతమన్నది కాదు, భూమి మీద ఉన్న నివాసాలు కూడా శాశ్వతమన్నది కాదు. ఇప్పుడు బ్రదర్ ఒక విషయం జ్ఞాపకం చేశాను, ఇండోనేషియాలో జరిగిన సంఘటన. ఓకే, దేవుని బిడ్డలేమో ఒక కొండ మీదకి వెళ్ళి ప్రభువును ఆరాధన చేసి వచ్చేటప్పటికి పట్టణం ఏమైపోయింది, మొత్తం మాయమైపోయింది. అంటే అర్థం ఏంటి? భూలోకము శాశ్వతమన్నది కాదు. మరి నేటి రోజుల్లో మానవుడు దేనికోసమో ప్రయాసపడతానంటే ఈ క్షణకాలికమైన లోకం కోసమే. ప్రపంచంలో అన్ని దేశాల కంటే అధిక శాతము సునామీ చేత ముంచబడిన దేశం ఏమైనా ఉన్నదంటే అది ఇండోనేషియా మాత్రమే. కొద్ది కాలం క్రితం జస్ట్ మయన్మార్లో భయంకరమైన భూకంపం వచ్చింది, మొత్తం కూలిపోయి నాశనం అయిపోయారు. ఎంతో ధనం అంటే వ్యయం చేసి, డబ్బును వ్యయం చేసి, ప్రయాసపడి నిర్మించారు, ఏది స్థిరముగా నిలవలేకపోయింది. మనిషి సంపాదించింది కూడా ఏది స్థిరమైంది కాదు. దేవుని ప్రజలు, అందుకే ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడండి ఇజ్రాయెల్ ప్రజలకి, ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏది కూడా శాశ్వతమైనది కాదు. అందుకే శాశ్వతమైన వాటి కొరకు మనం ప్రయాస పడాలి అని. ప్రభుకి స్తోత్రం. మరి యేసు ప్రభు కాలానికి, నెహెమ్యా కాలానికి వచ్చినప్పటికీ, నెహెమ్యా కాలంలో కూడా అద్భుతమైన రీతి వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఎప్పుడు పండుగ చేసుకున్నారు? నెహెమ్యా ఆ యొక్క సూసాను కోట నుండి తిరిగి వచ్చిన తర్వాత, అహస్వరస రాజు కాలంలో నుండి ఆయన తిరిగి వచ్చి యెరూషలేముకు వచ్చి 52 దినాల్లో, వినండి, చాలా మందికి చిన్న అంటే తెలియక అనుకుంటాను నేను, 52 రోజుల్లో మందిరం కట్టలే, 52 రోజుల్లో ప్రాకారాలు కట్టారు. ఓకే, ఇది జస్ట్ తెలుసుకోవడానికి తప్ప ఏం లేదు. సో 52 రోజుల్లో ఆయన ప్రాకారాలను కట్టిన తర్వాత, అంటే గోడలు కట్టిన తర్వాత, అంత కార్యక్రమం అంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా అప్పటికే జీవం కలిగిన దేవుని నుండి వైదొలిగిపోయి ఉన్నారు. శాస్త్రి అయిన ఎజ్రా, అలాగే నెహెమ్యా, వీరిరువురు కలిసి యెరూషలేము పట్టణాన్ని బాగు చేసిన తర్వాత మొదటిసారిగా మరలా వారు ప్రభువుకు ఈ గుడారాల పండుగ చేయడం మొదలు పెట్టారు. దాన్ని మనము నెహెమ్యా గ్రంథంలో మన వాటి గురించి చూడగలం. చూద్దాం అందరూ. ప్రభు స్తోత్రం. హల్లెలూయా.
మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలులు పర్ణశాలలో నివాసము చేయునని రాయబడి ఉండుట కనుగొనాను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినది ఏమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్లను కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజు చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టబడెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిలలోను, దేవమందిరపు ఆవరణంలోను, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిది. సో ఈ పర్ణశాలక పండుగ అనేది దైవ సేవకుడైన మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చిన తర్వాత, పట్టణమంతా కూడా ప్రకటించిన తర్వాత వారు ఈ పండుగ ఆచరించారు. ఏంట పండుగ అంటే వారు ప్రత్యేకంగా కొన్ని రకాల చెట్లు గురించి చెప్పారు. ఆ కొమ్మలను కూడా నరికి తీసుకొచ్చి ఆ కొమ్మలతో వారు పర్ణశాలలు కట్టుకున్నారు. అందులో 7 దినాలు వారు ఆచరించారు. ఓకే, ఇది మన ప్రక్కన పెడదాం. ఈ పర్ణశాలల పండుగనే యేసుక్రీస్తు ప్రభు దినం వచ్చినప్పటికి, ఎందుకంటే మనం గమనించినప్పుడు మట్టల ఆదివారంగా మారిపోయింది. అనగా యేసు ప్రభు వారు ప్రవేశించినప్పుడు పర్ణశాలల పండుగ టైంలోనే ఖర్జూరపు మట్టలు పట్టుకొని వారు ప్రవేశించడం జరిగింది. దాన్ని మనం మత్తయి సువార్తలో చదువుకోము. ఆ ఖర్జూరపు మంటను పట్టుకొని ఆయన వస్తుండగా ప్రజలందరూ కూడా పట్టుకొని ఆ పండుగ ఆచరిస్తున్నారు. ఆ టైంలో యేసు ప్రభు మాత్రం ఒక అద్భుతమైన కార్యాన్ని చేయడం మనం చూడగలం. ఈ పండుగలో జరిగిన విషయం ఏంటంటే, పర్ణశాల పండుగలో మొదటిది 21వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. కట్టబడిన గాడిదను విప్పడం. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు కావచ్చు, క్రైస్తవ సమాజము కావచ్చు, ఈ యొక్క మట్టల ఆదివారమును ఆరాధిస్తున్న లేదా ఆచరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన మొదటి విషయం ఏంటంటే, కట్టబడిన వాటిని విప్పాలి. ఈనాడు ప్రపంచంలో అనేక మంది మానవులు దురాత్మల చేత, పాపముల చేత, చెడు వ్యసనముల చేత, దుర్బుద్ధి చేత, శరీర సంబంధమైన క్రియల చేత బంధింపబడి ఉన్నారు. వారికి విడుదల చేయవలసిన అవసరత ఉంది. ఇప్పుడు ఎందుకు అసలు యేసు ప్రభు వస్తే అంత సంతోషం? ఇన్ని సంవత్సరం లేని సంతోషం ఎందుకు అసలు ఈసారి మాత్రం జరుగుతుంది యేసు ప్రభు ప్రవేశించినప్పుడు అంటే? వాటిని మనం గమనించాలి. ఏంటంటే ఈ వచనం మనం చదువుకున్నాం. ఏమని? దావీదు కుమారునికి జయము, ప్రభు పెరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని వారు కేకలు వేస్తున్నారు. ప్రభుకి స్తోత్రం. అంటే ఎన్ని సంవత్సరాలు యేసు ప్రభు ప్రవేశించినప్పుడు ఇంకా ఆయన కార్యము పరిపూర్ణము కాలేదు. కానీ ఆయన సమయం పరిపూర్ణమైనప్పుడు ఈ వచనాలు మనం గమనించినప్పుడు వారు అందుకే వారికి తెలియకుండానే వారు పండుగ ఆచరించడం మొదలుపెట్టారు. వారు తెలియకుండానే యేసు ప్రభువును గురించి పాట మొదలుపెట్టారు. మీరు గమనించండి, యేసు ప్రభు ఎక్కడ కూడా ఈ రోజు మీ దగ్గర పండుగ జరుగుతుంది కదా, మీరందరూ కూడా సంతోషించి నాతో కూడా రండి, నాకు ముందుగా నా వెనుక ఉండి మీరు కేకలు వేయండి అని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. బట్ దేవుని ఆత్మ వారిని నడిపించారు కనుక లేఖనంలో రాయబడిన ప్రకారముగా ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే, ముందు కట్టబడింది తీసుకురండి రా విప్పి అన్నాడు. ఇది కూడా ఎక్కడ రాయబడిన లేఖనము? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ మన 21వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనం రాయబడి ఉంటుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చున్నాడని సియోను కుమారితో చెప్పుడి అరున్నది. అంటే ఆ వచనము నెరవేర్చడానికి జకర్యా గ్రంథం 9వ వచనము నెరవేర్పుగా ఇక్కడ జరుగునట్టుగా ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రభుకి స్తోత్రం. సరే, యేసు ప్రభు ప్రవేశించినందుకు ఎందుకు అసలు జనసమూహాలు ఆ విధంగా కేకలు వేస్తున్నారు? ఎందుకు జనసమూహాలు ఆనందిస్తున్నారు? ఎందుకు జనసమూహాలు ప్రభువును ఘనపరుస్తూ స్తుతిస్తున్నారు?
నేను మరలా చెప్తున్నాను, వారికి తెలియకుండానే వారు స్తుతిస్తున్నారు, వారికి తెలియకుండానే కనపరుస్తున్నారు. ఓకే ప్రభువా, మాకు అవకాశం ఇచ్చావు, మరో దినం ఇచ్చావు, మరో పండుగ రోజు ఇచ్చావు, ఈ సంవత్సరం కూడా మేము పండుగ చేయగలుగుతున్నాం, స్తోత్రం అనలేదు. కానీ వాళ్ళు ఏమంటాడు, దావీదు కుమారునికి జయం. దావీదు కుమారుని యొక్క పదములో చాలా అర్థం ఉంది. ఎందుకంటే దావీదు యొక్క చిగురు, మనం యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో మొదటి వచనం చూస్తాం. ఏంటంటే దావీదు యొక్క వేరు నుండి వచ్చిన యొక్క మొద్దు నుండి వచ్చే యొక్క చిగురు అని రాయబడి ఉంటుంది. ఆ చిగురు అది చిగురినప్పుడు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాటి వేరులో నుండి అది అంకురము ఎదిగి ఫలించును. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ప్రవహిస్తాడు, ఆయన ఎదుగుతాడు. ఆయన ఎదిగిన తర్వాత లేఖనం రాయబడిన ప్రకారంగా ఆయన రెక్కల కింద అనేకులు నివాసము చేస్తారు. ఆయన రెక్కల నీడలో అనేక మందికి విశ్రాంతి దొరుకుతుంది. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కుమారుడు గురించి అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరు అని అంటే మిగతా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోలే. ధర్మశాస్త్రంలో అలాగే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రవచన ప్రకారముగా దావీదు యొక్క సింహాసనము తరతరముల వరకు నిలుచును. అందుకే యేసు ప్రభు పుట్టిన సందర్భంలో లూకా సువార్త మనం 2వ అధ్యాయంలో కానీ మత్తయి సువార్తలో కానీ మనం చూస్తే అక్కడ రాయబడింది ఏంటంటే ఆయన యొక్క సింహాసనము తరతరాలు ఉండును. అలాగే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఏంటంటే అక్కడ అంటాడు, ఆయన భుజం మీద రాజ్యభారము మోపబడును. ఆయన సింహాసనము, అక్కడ కూడా అంటాడు, ఆయన సింహాసనము నిత్యము లేదా తరతరాల వరకు, ఆయన రాజ్య పరిపాలన నిరంతరం ఉంటుంది. లేఖనండి ఇది ఎవరి దగ్గర జరుగుతుంది అంటే దావీదు కుమారుడు. ఈ సత్యం ఎవరికి బయలుపరచబడింది? విచిత్రం అన్నమాట. వినండి, అంటే ఆలోచిస్తే విచిత్రం అనిపిస్తుంది, లేకపోతే కాదు. ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ మాకే అన్ని తెలుసున్న వాడు గ్రహించలేకపోయాడు. కనీసం ధర్మశాస్త్రం చదవడానికి కూడా కన్ను కనబడని ఒక వ్యక్తి అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ప్రభువుకి స్తోత్రం. విచిత్రం కదా? మాకు అన్ని తెలుసున్న వాళ్ళకేమో యేసు ప్రభు ఎవరు వాళ్ళకి తెలియదు. కానీ కన్ను లేని వాడు, కనబడని ఒక అంధుడు అంటున్నాడు, దావీదు రండి. దావీదు యొక్క సింహాసనము నిరంతరము నిలుచున్నది. దావీదు సింహాసనం అన్న వెంటనే అర్థం ఏంటి? దావీదు రాజై ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువును గురించి లేఖనం ఏం చెప్తుందంటే యేసు ప్రభు కూడా ఒక రాజై ఉన్నాడు. ఎందుకంటే యేసు దావీదు కుమారుడు కనుక. అంటే దావీదు కుమారుడు అంటే దావీదు పుట్టిన కుమారుడు అర్థం కాదు, తన యొక్క ఔరసములో నుండి, తన యొక్క వంశము నుండి పుట్టినవాడు కనుక ఇక్కడ దావీదు కుమారుడు అని పదవి రాబడింది. ఓకే, ప్రభువుకి స్తోత్రం చెప్తాడు. సో దావీదు కుమారునికి జయము అంటున్నాడు. ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువు పెరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. దేవుని పిల్లలు, అసలు యేసు ప్రభు శిలువ ఇవ్వబడలేదు, సమాధి చేయబడలేదు, ఇంకా మరణం జయించి తిరిగి లేగలేదు. కానీ ముందుగానే జయకీర్తన పాడుతున్నారు, జయము అని. అంటే మీరు గమనించండి, ఆత్మలో ప్రత్యక్షత కలిగిన వారు అది జరగక ముందే గ్రహించి ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. స్తోత్రం. ఇది ఆ ప్రజలకు తెలియకుండానే వారు ప్రభువును స్తుతించడం మొదలు పెట్టారు, జయము అని. అంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు చేయవలసిన క్రియలన్నీ కూడా ఆయన సమాప్తం చేశాడు. ఓకే, మనం మామూలుగా ధ్యానం చేస్తాం, కానీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసుకుంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనంలో నిత్య జీవం 4 చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. స్తోత్రం. క్రీస్తు యేసు జీవితం గురించి ఆయన చిన్ననాటి నుండి
33.5 సంవత్సరాల వరకు ఎదిగిన ప్రతి స్థలాల్లో కుటుంబ వ్యవస్థలు కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘములు కావచ్చు, రక్త సంబంధులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, అందరి దగ్గర ఏ విధముగా శిష్యుల మధ్య కావచ్చు, ఓకే, సమాజంలో అంటే సమాజ మందిరములు కావచ్చు, శాస్త్రుల ఎదుట కానీ, సదుకాయలు ఎదుట కానీ, పరిచయుల ఎదుట కానీ, యూదుల ఎదుట కానీ, యూద మతాధికారులు కానీ, అన్యజనుల ఎదుట కానీ, ఎవరి దగ్గర ఏవి చేయాలో, ఏది బోధించాలో అవన్నీ కూడా చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా, ప్రైజ్ ది లార్డ్. జయము అని పదంలో మరో అర్థం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి ఒక పనిని సంపూర్తి చేయగలిగినప్పుడు జయం పొందాడు అని అర్థం. ఆ పనిని ఆయన పూర్తి చేయకపోతే వాడు జయం పొందినట్లు కాదు. అందుకు దైవ వాక్యం మనకి ఏం చెప్తుంది? సంపూర్ణమైన విజయం. అందుకే ఆల్రెడీ యేసు ప్రభు వారి విజయాన్ని పొంది ఉన్నారని, దావీదు కుమారునికి జయం అంటూ ప్రభు నామాన్ని వారు కనపరచడం అని చూడగలం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనిస్తే మొదటి విషయం మీకు ఏం చెప్పాను? ఈ పండుగ ఎప్పుడు స్టార్ట్ అయింది? అమ్మా బయట తీసుకురండి. మొదటిది ఏంటి? పండుగ అంటే పర్ణశాలల పండుగ అనేది శాశ్వతమైన జీవితము కాదు, శాశ్వతమైన నివాసము కాదు అనే విషయాన్ని మొదటి చూసాం. అలాగే దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనించినప్పుడు రెండో భాగంలో కట్టబడిన వాటిని విప్పవలసిన అవసరం ఉందని లేఖనం మన జ్ఞాపకం చేస్తుంది. ప్రభుకి స్తోత్రం. మూడో భాగాలు చూస్తే యేసు ప్రభువు తనకు అనుగ్రహింపబడిన ప్రతిది కూడా, తండ్రి అప్పగించిన ప్రతి పని కూడా ఆయన చేసి భూమి మీద చేసి ఆయన సంపూర్తి చేసి తండ్రిని మహిమపరిచాడు. ఈ ప్రత్యక్షత ఎవరు పొందున్నారంటే సామాన్యమైన ప్రజలు పొందుకున్న వారే. ప్రభు వాటిని నెరవేర్చారు, జయం పొందారని చెప్పి, ఇంకా శత్రుశక్తి అందరి మీద జయం పొందుకున్నాడని చెప్పి వారు జయ కీర్తన పాడుతూ ఏమంటాడు? లాస్ట్ లైన్ లో మనం చూస్తాము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము, మహిమ, సమాధానము. మిగిలిన సువార్తలు మనం చదువుకుంటే కొన్ని స్థలాలు సర్వోన్నత స్థలములో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన ప్రజలకు సమాధానం అనే విషయం చూస్తాం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ యొక్క మందిరంలో ప్రవేశిస్తుండగా మన తర్వాత మనం చూడగలం ఆయన దేని మీద ఎక్కాడంటే ఆయన గాడిద మీద ఎక్కి వచ్చాడు. సాధారణంగా రాజులు ఎక్కడ ఎక్కుతారు? దేని మీద ఎక్కుతారు? గుర్రాల మీద ఎక్కుతారు, రథాల మీద ప్రయాణం చేస్తారు. గుర్రము అది యుద్ధానికి సాదృశ్యంగా ఉంది, సూచనగా ఉంది. గుర్రముకు ఆవేశం ఉంటుంది, గుర్రానికి కోపం ఉంటుంది, ఉద్వేగం ఉంటుంది. కానీ గాడిదకు మాత్రం ఇవన్నీ ఉండదు. ఎందుకు యేసు ప్రభువు మీద దాని మీద ఎక్కాడంటే గాడిదే అది ఒక ఎటువంటి ఎంత భారం మోపేసినా ఏమాత్రం మాట్లాడకుండా మోసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో రాయబడిన లేఖనం ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. సో ఆయన మోసుకొని వెళ్ళేవాడు కనుక, ఆయన సహించు వెళ్ళేవాడు కనుక, ఇక్కడ లేఖన భాగం మనకేం తెలియజేస్తుందంటే ఆయన అందువలనే తను తాను తగ్గించుకున్నాడనే లేఖనాన్ని ఇందులో ఈ యొక్క పండుగ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రభుకి స్తోత్రం. ఎంతమంది మీ కుటుంబాలను తగ్గించుకొని ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది సంఘములో తగ్గించుకొని ప్రవర్తిస్తున్నారు? వినయము కలిగి సాత్వికంతో ప్రవర్తిస్తున్నారు? ఎంతమంది సమాజంలో మనం సాత్వికంగా ప్రవర్తించగలుగుతున్నాం? ఇది మనలో మనమే పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకు మహిమ, ప్రభువుకు ఘనత, ప్రభావం ఎప్పుడు కలుగుతుందంటే దైవ వాక్యమునకు మన విధేయత చూపప్పుడు. దైవ వాక్యం అంటే ఏంటి? ఈరోజు ఇప్పుడు మనం వింటున్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇంతకు ముందు ప్రకటించబడిన ప్రతి వాక్యానికి మనం విధేయత చూపాలి. ఓకే, మన సాత్వికం కలిగి, అందుకే అంటాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిద ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. సియోను కుమారి సంతోషించమంటాడు. జకర్యా 9:9 వచనంలో సియోను కుమారి సంతోషించుము, ఉల్లాసించుము, ఎందుకంటే నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుకు స్థానం ఇవ్వరు. ఎవరికే? ప్రభు బిడ్డలు. కానీ యేసుకు మాత్రం స్థానం ఉంటుంది.
మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు కానీ మీ హృదయంలో, మీ జీవితంలో స్థానం ఇస్తే మీరు నిజముగా సమాధానాన్ని పొందుకుంటారు, సంతోషం. ఇది ఎఫెసీ పత్రిక రాయబడిన ప్రకారముగా, ఫిలిప్పీ పత్రికలో రాయబడిన ప్రకారముగా 4వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, మీరు దేని గురించి కూడా 6, 7, 8 వచనం రాయబడి అంటది, మీరు దేని గురించి కూడా చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేటప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును దేవుని యొక్క సమాధానం. ఎటువంటి సమాధానం అంట? సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. దేవుని స్తోత్రం. సమస్త జ్ఞానము అనే పదానికి అర్థం ఏంటంటే భూలోకంలో వచ్చే ప్రతి విధమైన ప్రతికూలమైన పరిస్థితికి మించి, కలవరానికి మించి, వేదన బాధలకు మించి, శ్రమలకు మించి సమాధానం కలిగి ఉండగలరు ప్రార్థన చేసేవారు. ప్రభుకు స్తోత్రం. ఈ సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వారు శరీరధారిగా భూలోకమునకు ఆయన దిగి వచ్చాడు. ఆయన ఆ సమాధాన పరచడానికి కల్వరి శిలువలో భూమికి ఆకాశములకు మధ్య ఆయన వేలాడదీయబడి మన కోసం ఆయన ప్రాణాన్ని ధరపోశాడు. ప్రభుకు స్తోత్రం. సమాధి చేయబడి 3వ దినమున తిరిగి ఆయన లేచిన వాడు. అందుకు పిల్లరా, మనలను మనము తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయం 5వ వచనం నుండి, క్రీస్తును కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనయు దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసు రూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా. ప్రభుకు స్తోత్రం. మనకు 1% ఉంటే 100% ఉన్నదని చెప్పుకుంటాం, కానీ యేసుక్రీస్తు ప్రభు అన్ని కలిగి ఉండి కూడా ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా శూన్యముగా చేసుకున్నాడు. నథింగ్ అంటాడు. ఏమి లేనివాడుగా ప్రవర్తించాడు. ప్రభుకు స్తోత్రం. ఆ రీతిగా నువ్వు ప్రభువును ఆరాధించినప్పుడు, ఆ రీతిగా నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు అది ఆయన దృష్టిలో అంగీకార యోగ్యముగా మారుతుంది. స్తోత్రం. అది కాకపోతే నీవు ప్రభు మందిరానికి వచ్చినా ప్రార్థన చేసినా ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం కూడా. సో దేవుని బిడ్డలారా, ఇందులో తగ్గింపు ఒక స్వభావాన్ని గురించి మనం చూడగలం. అండ్ అగైన్ ప్రభు ఈ యొక్క యేసు ప్రభు ఆ మార్గము గుండా వెళుచుండగా జనులు కేవలం ఈ యొక్క ఖర్జూరపు మంటలు మాత్రం కాదు, వార్తమ వస్త్రాలు కూడా తీసుకొచ్చి ఆయన వెళుతున్న మార్గంలో పంచారట. దాని అర్థం ఏంటి? మనము కలిగి ఉన్న హోదాలు కానీ, అధికారము కానీ, లేకపోతే ధనము కానీ, ఐశ్వర్యము కానీ, బలము కానీ, జ్ఞానము కానీ, ఎవ్రీథింగ్ ప్రభువా అన్నీ నీదే. స్తోత్రం. సమస్తం నువ్వు ఇచ్చిందే ప్రభు, అన్ని నువ్వు ఇచ్చిందే, నీ మూలంగా నాకు కలిగింది ప్రభు అని ప్రభు సముఖంలో ఒక వ్యక్తి తను తాను సమర్పణ చేసుకోవడం లేదా అప్పగించుకోవడం. మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో చదువుకుంటే, ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు నిజానికి వారు చేసిన కార్యాన్ని చూడగా గొప్ప ఆశ్చర్యం కలిగింది. రక్షణ పొందుకున్న వారు చాలా మంది ప్రభువును ఏ విధంగా స్తుతిస్తున్నారో వాటిని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయంలో 11వ వచనం రాయబడింది. నేను చదువుతాను. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరము వినబడిను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనశీనుడే ఉన్న వానికి, గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట
పెట్టింది. అప్పుడు ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు చూడండి, ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రభుకు స్తోత్రం. ఆ పెద్దలందరూ కూడా కూడి, మీరు చూడండి అక్కడ ఒక్క సృష్టిలో ఉన్న దేవుడు సృజించిన సమస్తము ప్రభువుని స్తుతిస్తుంది. ఎవరికి? సింహాసనశీనుడైన దేవునికి, దేవుని యొక్క గొర్రెపిల్లకు. తండ్రికి ఎంత మహిమ ఇస్తున్నారో కుమారుడైన యేసు ప్రభు కూడా అంతే సమానమైన మహిమ అక్కడ ఇవ్వడం మనం చూస్తాం. అగైన్ 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు మనం చూసుకోగలిగితే అక్కడ 12 గోత్రాల గురించి రాయబడి ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజలకు 12 గోత్రాలు. 9వ వచనం చూస్తే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషను మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనవారై ఖర్జూరపు మట్టను చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల. చూడండి, ఇక్కడ కూడా మనం గమనిస్తున్నాం ఏంటంటే లెక్కింప సక్షము కాని జన సమూహం. మొదటి 8 వచనాల్లో 12 గోత్రాల పేరు రాయబడింది. ఒక్కొక్క గోత్రానికి 12,000 మంది. ఇలాగున 144,000 మంది ఇజ్రాయెల్ ప్రజల నుండి ఎంపిక చేయబడ్డారు. అటు తర్వాత 9వ వచనం చూసుకోవాలి. అటు తర్వాత నేను చూశానంట లెక్కింప సఖ్యము కాని సమూహాలు. వీరు ఎవరంటే ప్రతి భాష నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి ఒక్క వంశము నుండి, ప్రతి ఒక్క వర్గంలో నుండి వచ్చిన వారు వీళ్ళందరూ కూడా. ప్రభుకు స్తోత్రం. వీరు లెక్కింప సక్షము కాని జన సమూహాలు. వీరు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారు, గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షింపబడిన వారు. దేవుని స్తోత్రం. వీరు తెల్లని వస్త్రము ధరించుకున్న వారే వారి చేత ఖర్జూరపు మట్ట పట్టుకొని సింహాసనశీనుడైన దేవుని ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. సో దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రతి స్థలాల్లో కూడా ఈ దేవదూతలు కావచ్చు, కెరూబులు కావచ్చు, సెరాఫులు కావచ్చు, మహాదూతలు కావచ్చు, ప్రధాన దూతలు కావచ్చు, 24 పెద్దలు కావచ్చు, వారందరూ కూడా ప్రభు అయిన దేవునికి వారు మహిమపరచడం, కనపరచడం, స్తుతించడం, కొనియాడడం అనేది దైవ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభుకు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఓకే, నేను ఒక విషయం మీకు చెప్పాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఎలాగూ కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది? సర్వోన్నత స్థలాలు భూమి మీద బైబిల్ గ్రంథంలో మన యేసుప్రభు చెప్పిన మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చెప్పిన మాట 18వ వచనం నుండి రాయబడి ఉంటుంది. మీలో 2 భూమి మీద ఏకీవించి వీటిని బంధించుదురో అది పరలోకమందు ఇప్పుదురో. ఓకే, ఉంది కదా. సో ఈ భూలోకం ముందు కూడా మనము జయం పొందితే పరలోకమందు దేవునికి జయం కలుగుతుంది. ప్రభుకు స్తోత్రం. భూమి యందు యేసు ప్రభు వారు జయ జీవితము కలిగి జీవించారు కనుక సర్వోన్నతమైన స్థలములలో జయము అన్నారు. ప్రభుకు స్తోత్రం చెప్తారు. సో ఇప్పుడు దేవుని ప్రజలు ఏమి చేస్తే సర్వోన్నత స్థలంలో జయము కలుగుతుంది? ఇక్కడ చూద్దాం. 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున
ఉన్నందునను ఆయన రాజులను జయించును. ఓకే, ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేస్తారు. ఎవరు? శత్రువులు గొర్రె పిల్లతో యుద్ధము చేస్తారు. ఇక్కడ గొర్రె పిల్ల అన్న వెంటనే కేవలం యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాత్రంగా చెప్పడం. మీరు బైబిల్ మనం అర్థం చేసుకోవాలి, లేఖనాలు. యేసుక్రీస్తు ప్రభు సౌలుతో ఏమన్నారు? దమస్కలో తిన్నని అనబడుతున్న మార్గంలో ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్న క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు సౌలును దర్శించి ఏమన్నారు? ఓకే, యేసు రక్త విజయం చెప్పండి, అంతకు మించి ఏమి లేదు. ఇక ఎందుకయ్యా నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటాడు. ఎందుకు అసలు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అంటూ చివరికి నువ్వు ఎవరవయ్యా అని అడిగితే, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అంటే సౌలు ఎవరిని హింసించారు? యేసు ప్రభునా, లేకపోతే ఆయనందు విశ్వాసం ఇచ్చిన విశ్వాసులుగా? యేసును నమ్మిన వారు, యేసు ప్రభుని వెంబడించిన వారిని హింసిస్తున్నారు. దాని గురించి మాట్లాడి యేసు ప్రభు అంటే నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఓకే, ఇప్పుడు విజయం గురించి ఒకసారి ఆలోచన చేయండి. విజయం. సో ఇక్కడ నీవు గౌరవిస్తే, ఇక్కడ దేవుని బిడ్డలను హానర్ చేస్తే నీవు యేసు ప్రభువును హానర్ చేస్తున్నట్టు. ఓకే, ఇక్కడ నీవు అదే విధంగా మనం గమనించినప్పుడు నీవు దేవునికి మహిమకరంగా జీవిస్తే అక్కడ యేసు నామమునకు మహిమ సర్వోన్నత స్థానం. ఇక్కడ నువ్వు వాటమి పాలైతే అక్కడ ఓటమి. ఇక్కడ మనం గమనించినప్పుడు అందుకే ఏమన్నాడంటే, వీరు గొర్రె పిల్లతో యుద్ధము. సో గొర్రె పిల్ల అన్న వెంటనే కేవలం యేసు ప్రభు మాత్రం కాదు, గొర్రె పిల్ల వల్లే మనము కూడా, అంటే తగ్గింపు స్వభావం కలిగి, అందుకే వధకు తేబడిన గొర్రె అని రాయబడి ఉంటుంది కదా, నీవు కూడా తగ్గింపు స్వభావం కలిగి ప్రవర్తించాలి, జీవించాలి. సో వారు యుద్ధం చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే, గొర్రె పిల్ల ప్రభువును రాజులకు రాజునే ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను యేసుక్రీస్తు ప్రభు ఎందుకు జయిస్తున్నాడు? ఇక్కడ పదవాడాడు. దేనిని బట్టి జయించగలిగాడు అని అంటే, ఆయనతో పాటు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకస్తులైనందున ఆయన ఆ రాజులను, అనగా ఆ శత్రువును, ఆ క్రూర మృగాన్ని ఆయన జయించాడు. స్తోత్రం. సో దేవుని బిడ్డలు ఏమవ్వాలి? క్రీస్తునందు మనం పిలువబడ్డాం, సువార్త ద్వారా క్రీస్తునందు మనం ఏర్పాటు చేయబడ్డాం, ఏర్పరచబడ్డాం, ఎన్నిక చేయబడ్డాం, ఎంపిక చేయబడ్డాం, ఏర్పరచబడిన వంశం. మూడోది ఇప్పుడు ఏం జరగాలి? నమ్మకమైన వారుగా మనం జీవించాలి. పిలువబడిన పిలుపునకు నమ్మకంగా ఉండాలి. నేను ఇప్పుడు మాట్లాడేది సేవ గురించి కాదు. ఆయన రాజ్యము కొరకు మనం పిలువబడ్డాం, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, ఏర్పరచబడిన వంశము ఉండడానికి పిలువబడ్డాం, రాజులని యాజక సమూహంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. దేవుని స్తోత్రం. ఆయన గుణాతిశయమును ప్రచురము చేయడానికి పిలువబడ్డాం. ఈ పిలువబడిన పిలుపులో మనం నమ్మకస్తులుగా ఉంటే అప్పుడు ఆయనకి జయము కలుగుతుంది. స్తోత్రం. ఇక్కడ సర్వోన్నతమైన స్థలం. అందుకు దైవ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మనము ప్రభువు నామానికి ఘనపరిచి ప్రభువుకు మహిమకరంగా భూలోకమందు మనం నడుచున్నప్పుడు పరలోకపు తండ్రి ఆనందిస్తాడు, ఆయనకి జయం కలుగుతుంది, అపవాదికి అపజయం కలుగుతుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండ్ ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరో విషయం మనం చూస్తాం ఏంటంటే, ఆయన మందిరంలో ప్రవేశించిన తర్వాత, అంటే పట్టణంలో ప్రవేశించారు, కేకలు వేస్తున్నారు, ప్రభువును స్తుతిస్తున్నారు. ఎక్కడ లూకా సువార్తలో మాట్లాడుతూ ప్రభు అంటాడు, ఎందుకంటే పరిసయ్యుల శాస్త్రులు అంటారు, ఏమయ్యా వీళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు, వాళ్ళని ఆపమనండి అంటే ప్రభు అన్నాడు, వీరు స్తుతించడం మానివేస్తే ఈ రాళ్ళు ప్రభువును స్తుతిస్తారు. వినండి పిల్లలందరూ, ఎవరు స్తుతించడం మానిస్తే
ఆ సమయంలో కానీ ప్రభువును వారు స్తుతించడం, ఆరాధన చేయడం, సంతోషించడం, ఆనందించడం కానీ వారు మానేస్తే రాళ్ళు ప్రభువును స్తుతిస్తాయి. ఎంతమంది హల్లెలూయా ఆమేన్ అనేస్తున్నారు దీని గురించి? అసలు హల్లెలూయా అనకూడదు ఈ పదానికి. ఎందుకు? రాళ్ళు స్తుతిస్తాయి అంటే మంచి విషయమే, కానీ నువ్వు స్తుతించకపోతే అది స్తుతిస్తుందని చెప్పారు. అంటే నీకు ఇవ్వబడిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే అప్పుడు రాళ్ళు స్తుతిస్తాయి. మరి వాటికి అవకాశం ఇస్తావా? ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. రాళ్ళకు మనం అవకాశం ఇవ్వకూడదు. రాళ్ళు ఉన్న వెంటనే జీవం లేనిది, ఓకే, నిర్జీవమైనది, ఎక్కడున్నది అక్కడే పడి ఉంటుంది. దాన్ని ఎవరో ఒకరు కదిలిస్తేనే తప్ప అది ఏమాత్రం కదలదు. నీవు జీవము కలిగి ఉన్నావు. లేఖన రాయబడింది, సజీవులే కదా దేవా నిన్ను స్తుతించెదరు. స్తోత్రం. అందుకే ప్రభువును స్తుతించే విషయంలో ఎన్నడూ కూడా మనం వెనుకాంచకూడదు. ప్రభువును స్తుతిస్తుండగా కొంతమంది అడ్డగించడానికి ప్రయత్నం చేశారు. వారికి ఇస్తున్న జవాబు ఇది. యేసు ప్రభు లెట్ దెమ్ ప్రైజ్ అన్నాడు. వారు స్తుతించని, లెట్ దెమ్ వర్షిప్ ద లార్డ్, లెట్ దెమ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. వారు ప్రభువునందు ఆనందింపని, వారు కేకలు వేయని. ఎందుకంటే ఇది స్తుతించే సమయం, ఇది ఆరాధించే సమయం. అందుకే మనం ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించినప్పుడు లేదా స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో పాలిభాగస్వామి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. సుమధురంగా ప్రభువును మనం ఘనపరచాలి, ఆరాధన చేయాలి. కొంతమంది ఆరాధన జరుగుతున్నా స్తుతిస్తున్నా సరే ఎవరి కోసమో అన్నట్టుగా పెదవులు మాత్రం కొంతమంది కదులుతారు. ఓన్లీ పెదవులే. ఆ పెదవులు కూడా ఒకదానికి ఒకటి అంటుకుపోద్దేమో, తగిలిపోద్దేమో అన్నట్టుగా చూస్తుంటారు కొంతమంది. ఎంతో ఆరాధన మునిగిపోయినట్టుగా కొందరు ఉన్నారు. తాళ కిందకి దించేసి ఉంచేసి ఉంటారు. ఏదో ఆరాధనలోనే పూర్తిగా పరవశం అయిపోయినట్టుగా. అరే నోరు దేవుడు ఇచ్చాడు, స్తుతించు. ప్రభు నోరు ఇచ్చాడు, స్తుతించు. మన పాడిన పాట అంతా కూడా వారానికి ఒకసారి వచ్చేసి ఒక్కొక్క వారంలో ఒక కొత్త పాట మేము పాడలేదు. మీ పాట నేను రాని పాటలు పాడి ప్రభువుని ఆరాధన చేయట్లేదే, వచ్చిన పాటలే కదా. అయినా ఒకసారి పాడిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? రిపీట్ చేయాలి కదా. మన ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి మాత్రం కూడా సిగ్గు పడకూడదు, వెనుకాంచకూడదు. స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క ముందు నడుచుతున్న వారు, ఆయన వెనక వస్తున్నవారు. వారు చూసిన కార్యములను బట్టి, ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి వారి జ్ఞాపకం చేసుకుంటూ శిష్యుల సమూహంతో కూడా జన సమూహాలు ప్రభువును ఆరాధన చేయగలిగారు. ప్రభుకు స్తోత్రం. వారు వీధుల్లో నడిచి ప్రభువుని స్తుతించగలిగారు. స్తోత్రం. మరి మన దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు ఇంకా ఎంత సంతోషంగా మన ప్రభువుని ఆరాధన చేయాలి. ఆ రోజుల్లో వాళ్ళకి ఏసీ ఉందా? చెప్పండి. ఫ్యాన్ ఉందా? ఇప్పుడు మీరు కూర్చున్నట్టు కుర్చీ ఉందా? లేదా కింద కార్పెట్ ఉందా? ఏమి లేదే. రోడ్డు మీద నడుచుకొని, ఓకే, మీరు ఏమనుకుంటారు? అప్పటికే మంచి రోడ్డు, తార్ రోడ్డు వేసేసి ఉన్నారు, ఆ రోడ్డు నడిచారనుకుంటున్నారా? కాదు, ఏమీ లేదు. కరుగు మార్గాలు అవన్నీ కూడా ఎక్కడ చూసినా అక్కడ రాళ్ళు ఉంటాయి, మట్టి ఉంటాయి. అటువంటి మార్గంలో వారు ప్రభువును స్తుతిస్తూ ఆనందించి కేకలుగా వెళితే ఎన్ని సదుపాయం కలిగిన స్థలాల్లో మనం ఎంత ఇంకా అధికంగా ప్రభువును మనం కనపరచాలి. స్వరం ఎత్తి మనం ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద గానంతో మనం ప్రభువును ఆరాధన చేయాలి. ప్లీజ్, నీవు సిగ్గుపడాలనే మాట చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది అస్సలు కదలరు, అసలు ఏమాత్రం నోరు గట్టిగా తెరవరు. ఎందుకో? ప్రభుకు స్తోత్రం. మీకు ఫైనల్ మాట చెప్తున్నాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి, చాలా విషయాల్లో మనకు మాట్లాడడానికి అవకాశం లేదు. దేవాలయంలో ఆయన ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేస్తున్న వారి యొక్క బల్లలను ఆయన పడద్రోశారు. మంజూరంలో ఉన్న పౌరుల్ని కూడా ఆయన విడిచి పెట్టేశాడు. అక్కడికి మేకలు, గొర్రెలు, ఎడ్లను కూడా తీసుకొచ్చున్నారు ప్రభుకు అర్పణలు చేయడానికి. అక్కడ బిజినెస్ జరుగుతుంది. అసలు దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే, ప్రభు మందిరానికి వెళ్ళినప్పుడు వారికి కలిగిన వాటిలో ప్రభు మందిరానికి అర్పణ చేయడానికి తీసుకురావాలంటే కొంతమంది ఆలోచన చేసి మంచి వ్యాపారం జరుగుతుందని చెప్పేసి అక్కడే షాపులు పెట్టించుకున్నారు. ఏ షాపులు? రూకలు మార్చే షాప్.
మనీ ఎక్స్చేంజ్ అన్నమాట. ఆ తర్వాత గోవలు అమ్ముకుంటున్నవారు, ఆ తర్వాత ఎడ్లు అమ్ముకుంటున్నారు, గొర్రెలు అమ్ముకుంటున్నారు, మేకలు అమ్ముకుంటున్న వాళ్ళందరూ కూడా ఒక లైన్లో ఉన్నారు. ఏంటిది నీ వ్యాపారంగా చేశారు? నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరం అనబడిన రావిడింది, అయితే మీరు దాన్ని దొంగల గుహగా మార్చారు. వినండి, మనం వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, పనులు చేసుకోవచ్చు, కానీ తండ్రి ఇల్లు మాత్రం ప్రార్థన మందిరంగా అంటే నువ్వు ప్రార్థన జీవితము కలిగి ఉండాలి బాబు అని అర్థం. మందిరంలో ప్రార్థన జరగాలి. దేవుని స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే మందిరం ఎల్లప్పుడూ 24 hours మందిరం తలుపులు తెరవబడి ఉండాలి. అంటే 24 hours 24 గంటల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైనా సరే మందిరానికి వచ్చి ఏ మూమెంట్ లో వారికి మనసు ప్రేరణ కలిగితే ఆ మూమెంట్ లో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలని, తెరవబడి ఉండాలని ప్రభు చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ పదానికి మనం అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. ఎంతకాలం వేసినా సరే కొంతమందికి అసలు ప్రార్థనే రాదు, చెయ్యరు, ధైర్యం తెచ్చుకొని చేయరు. ఎవరు కొట్టేస్తారని భయపడుతున్నారో, లేకపోతే తీసుకెళ్ళి అదే బాబుని తీసుకెళ్ళి జైల్లో పడేసినట్టుగా వీళ్ళు కూడా పడేస్తారు అనుకుంటాం, మరి తెలియదు నాకు. వారేమో జైల్లో ఉండి కూడా పౌరుషులలో అక్కడ కూడా వారు పాటలు పాడడం మానలేదు, ప్రార్థించడం మానలేదు, ప్రభుని చూపించడం మానలేదు. మరి దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ప్రార్థన చేయడం నీకు ఎందుకో మరి నోరు రాదు. ప్రార్థన చేయాలి, నాకు తెలియదు అనకూడదు అసలు. స్తోత్రం, హల్లెలూయా. చిన్నపిల్లలు చూడండి, ఒక్కసారి మాట్లాడడం వచ్చిందంటే ఇక ఎలాగ చేస్తారంటే వాళ్ళకి నోరు జస్ట్ కొద్దిగా తెరవబడుతుంది అనుకోండి, వాళ్ళు ఎంత కేకలేస్తారో. ప్రార్థన చేయడానికి ఎందుకు నోరు రాదు? నా ఇల్లు లేదా నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరం అనబడును, కానీ మీరు దాన్ని దొంగల గుహగా మార్చారు. దేవుని స్తోత్రం. గత కొద్ది రోజుల నుండి, కొన్ని వారాల నుండి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో చాలా మంది పాలిభక్తులైన అనేక మంది ప్రార్థన చేశారు. ప్రార్థిస్తున్న వారందరిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రభు వారిని ఆస్వాదించును గాక. అవకాశం ఉన్నా సరే ప్రార్థన చేయని వారు బట్టి నేను ఎంతో బాధపడుతున్నాను. ఇంకెప్పుడు వారు ప్రార్థన నేర్చుకుంటారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు. సండే సర్వీస్లో అందరూ కూడా ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, కానీ ఉపవాస కూడిక ప్రకటించినప్పుడు ఎవ్రీవన్ కెన్ ప్రే, ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వబడింది. మీరు ఈసారి గమనించలేదో మీకు తెలుసా తెలియదో, ఈసారి మాత్రము కంటిన్యూగా ప్రార్థన జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఆన్లైన్లో మనం ఓన్లీ ప్రేయర్ చేసాం, అండ్ ఆన్లైన్లో వీడియోలో కూడా ప్రార్థన చేసాం. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అందరూ కలిసి ప్రార్థన చేయడం జరిగింది. నేను ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఉపవాస ప్రార్థన వెంటనే గత సంవత్సరం జరిగేది ఎలా ఉండేది చెప్తాను, వినండి. ఎలా జరిగింది తెలుసా? మనం రావడం, 1-2 ప్రార్థన చేయడం, పాటలు పాడడం, కొంతసేపు వాక్యం చెప్పడం, చివరికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసిన టైం అయిపోయింది. ఓకే, దేవుని స్తోత్రం, ఆమేన్. బట్ ఈసారి అలా కాకుండా ఫస్ట్ 1 hour వరకు ఏది ఏమైనా సరే 1 గంట సేపు అందరూ ప్రార్థన చేసిన తర్వాతే వాక్యపరిచయం కొద్ది నిమిషాలు. సో దేవుని ప్రజలారా, ఎవ్రీవన్ కెన్ ప్రే. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయగలరు. సో కమ్ ఫార్వర్డ్ టు ప్రే. ప్రార్థన చేయడానికి ముందుకు రావాలి. స్తోత్రం. అవకాశం ఇచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యం అందుకు సెలవిస్తుంది ఏంటంటే, నా ఇల్లు ప్రార్థన మందిరము అనగా, కానీ మీరు దాన్ని దొంగల గుహగా. దేవుని ప్రజలారా, దయచేసి గమనించండి, వాటిని దొంగల గుహగా మార్చండి. ఓకే, చాలా మంది దొంగ తెలుసుకొని వస్తాడా? అక్కడ వచ్చిన నేనే అండి అని ముందుకు చెప్పుకొని వస్తాడా? నో, ఎవరికి తెలియకుండా, చెప్ప చేయకుండా నెమ్మదిగా అలాగే ప్రార్థన చేయండి అంటే కొంతమంది ఎవరు చేస్తారని వీరి కోసం చూస్తారు. నాకు ఎక్కడ చెప్పేస్తారు, దొంగలాగా. దొంగ స్వభావం కలిగి ఉండకూడదు.
అందుకే దొంగ మాటలు, దొంగ ప్రవర్తన అంటారు. దేవుని ప్రజలారా, మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఇతరుల కొరకు సహాయము చేయాలి, ప్రార్థనను ఇతరులను నేర్పించే స్థాయిలో కూడా నువ్వు రావాలి. స్తోత్రం. ఎందుకంటే ప్రభు మనకు నేర్పించిన మాట అది. ఈ అంత్య దినాల్లో మనం ప్రార్థన ద్వారా మాత్రమే సమస్తాన్ని మనం జయించగలం. ప్రార్థన లేకపోతే శోధన నుండి నువ్వు తప్పించుకోలేవు. అందుకు శోధన నుండి విడుదల పొందుకోవడానికి, తప్పించుకోవడానికి నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రభు మందిరంలో ప్రార్థన జరగాలి. నీ హృదయమైన మందిరంలో ఇప్పుడు ప్రార్థన జరుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవ వాక్యము ఈ లోకము శాశ్వతమైనది కాదు కనుక నిత్య రాజ్యము కొరకు నువ్వు ప్రయాస పడాలి. అండ్ దెన్ దేవుని వాక్యాలు మనం చూసుకున్నాం ఏంటంటే, ఆయన సముఖంలో మనం తగ్గించుకొని, తగ్గింపు శుభం కలిగి మనం కూడా ఏమున్నా అవన్నీ కూడా ఆయన పాదసందులో పెట్టాలి. ఎందుకంటే అపోస్తలులో కానీ పరిశుద్ధ గ్రంథంలో కెరూబులు, శరూపులు, అలాగే దేవదూతలు, మహాదూతలు, ప్రధాన వీళ్ళందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేశారు. ఒక స్థలంలో ప్రకటన కింద రాబడి ఈ 24 పెద్దలు తమ కిరీటాన్ని తీసి ఆయన పాదసందులో పెట్టి వారు నమస్కారం చేశారు. కాబట్టి దేవుడు మనకు ఎటువంటి కృపని ఇచ్చాడు, వాటన్నిటి కూడా ఆయన పాదసందులో మనం పెట్టాలి. ప్రభుకి స్తోత్రం. మనుషుల ఎదుట కూడా మనల్ని మనం తగ్గించుకొని స్వభావం కలిగి ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలిగి ఉండాలి. అలాగే ప్రియులారా, ఆయనను మనం స్తుతిస్తూ ఘనపరచాలి. ఎందుకంటే ప్రభు మనకు గొప్ప ఘన విజయాన్ని అనుగ్రహించున్నాడు. మన జీవితంలో కూడా మన విజయము కలిగి ముందుకు సాగాలి ప్రతి కోణంలో. అలాగే మన ప్రభు నామని మహిమపరచాలి. ఆమేన్. అండ్ ఫైనల్లీ మనం చూసుకోవడం ఏంటంటే, ఆయన ఒక ఇల్లు, ఆయన ఒక మందిరం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మందిరమును క్లీన్ చేశాడు, శుద్ధీకరించాడు. నీ హృదయమైన మందిరాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. దేవుని చిత్తానికి ప్రతికూలమైన వాటిని కూడా సంపూర్ణంగా నువ్వు తీసివేసి ఆ మందిరంలో ప్రార్థన చేయాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని, నీ దేహమును శుద్ధి చేసుకొని, దేహమనే మందిరం, హృదయమనే మందిరం నువ్వు పరిశుద్ధపరచుకున్న తర్వాత అందులో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు స్తోత్రం, మహిమ మీకే, ఘనత ప్రభావం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఇతరుల వాక్యం అందరూ హృదయాలు ఫలించినట్టుగా అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేయాలి. ప్రభావం నాకు తగ్గింపు సోమగా చేయాలి. ఈ లోకము శాశ్వతమైనది కాదు కనుకనే శాశ్వతమైన రాజ్యము కొరకు ప్రయాసపడినట్టుగా సహాయం చేయమని అడుగుతాం. సిస్టర్ వచ్చి ప్రార్థిస్తుంది. మనకి విద్దాం, అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఈ అంశంలో ప్రభు కృప పొందండి. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. ఓ రబన షకతని గలేషియా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వండర్ఫుల్ జీసస్, నీకు స్తుతి. ప్రార్థన చేయాలి. నోరు తెరిచి ప్రభు దగ్గర మొరపెట్టాలి. నా తండ్రి ఇల్లు ప్రార్థన మందిరం అనబడదు. ప్రార్థన మందిరానికి వచ్చిన నీవు ప్రార్థించాలి. స్తోత్రం.